హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. మరి ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తుంది. జస్టిస్ వివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇచ్చింది. ఈ అంశంపై వివరంగా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు సుప్రీంకోర్టు వివరాలైతే ఈ విధంగా ఉన్నాయండి. సో చూడవచ్చండి, మనకు డేట్‌తో సహా 17th డిసెంబర్ 1982, 17 డిసెంబరు 1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి 5గురి ధర్మాసనం గౌరవ శ్రీ డిఎస్ నకారా కేసునైతే విచారించిందనమాట. నకారా గారండి, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈయన కేసు గురించి మనం మరింత తెలుసుకుందాము. సో ఈ కేసు గురించి ఈరోజు వచ్చినటువంటి తీర్పు గురించి అయితే మనము సవివరంగా తెలుసుకుందాము. సో డిఎస్ నకారా గారి కేసును వివరించింది, చారిత్రాత్మకమైన తీర్పునైతే వెలువరించింది అనేది చెప్పుకోవాలి. సో తీర్పులోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. తీర్పులోని ముఖ్యాంశాలు ఏంటంటే, పెన్షన్ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. అంటే పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాధర్మపు భిక్ష కాదు. ఇక ముఖ్యమైనది, పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అనేది ఇది మనం అండర్‌లైన్ చేసుకోవచ్చండి. ఇక పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమము మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు డిఎస్ నకారా గారి కేసులో విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ మేరకు తీర్పు అయితే ఇచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు మనం ఇప్పుడు చూసేసాము. మరి డిఎస్ నకారా గారు ఎవరు? ఎందుకు ఆయన కేసు వేశారు? అసలు 1982 నాటి చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో డిఎస్ నకారా గారి కేసు చరిత్ర ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్‌లో అయితే ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసే ఒక ఉద్యోగి ఆయన. 1982లో రిటైర్ అయ్యారండి. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతదేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. సో పెన్షన్ ఆల్రెడీ మనకు ఉండేదన్నమాట. సో బ్రిటిష్ పరిపాలనలోనే మనకు పెన్షన్ అనేది ప్రారంభమైంది. అంటే 1947కి ముందే పెన్షన్ అనేది ఉండేది అని మనకు అర్థమవుతోంది. సో కాబట్టి తరువాత సో మనకు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ అనేది సరైన విధంగా అమలు కాలేదు. అంటే పెన్షన్ అనేది ఇచ్చేవారు కాదు సరిగా. మరి ఏం జరిగిందంటే, డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసిన సేవకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీంకోర్టులో ఆయన కేసును వేశారు. మరి చారిత్రాత్మక తీర్పైతే అప్పుడు వెలువరించింది అనమాట. డిసెంబర్ 17, 1982 జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5గురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతనైతే ఇచ్చింది. ఈ తీర్పులోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ అనేది ఎవరి ధర్మము కాదు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. సో ప్రభుత్వాలు ఏ కారణం వల్లనైనా పెన్షన్ రద్దు చేయలేవన్నమాట. ఇది రిటైర్ ఉద్యోగుల జీవిత కాలానికి కీలకమైన హక్కు అనేది తెలియపరిచింది. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగుల గౌరవప్రద జీవితం అందించే ఒక ఆర్థిక భరోసా అని అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి
తీర్పు ప్రభావం. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా అయితే ఇప్పటివరకు జీవించగలుగుతున్నారు. సో, మరి ఎప్పుడైతే తీర్పొచ్చినప్పటి నుంచి సక్రమంగా పెన్షన్ అయితే అమలవుతూ వస్తుందండి. అది వరకు పెన్షన్ ఉండేది గానీ, అరకొరగా అయితే జరిగేదనమాట. పూర్తి స్థాయిలో పెన్షన్‌లు ఇచ్చేవారు కాదు. మరి ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక పెన్షన్ ప్రాధాన్యత, ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్ అండి. అంటే రిటైర్డ్ ఉద్యోగులు వారు చేసిన కృషికి ప్రోత్సాహకంగా మరియు వారి సేవల పట్ల గౌరవార్థం కోసం ఈ పెన్షన్ అనేది లభిస్తుంది. ఈ జీవన భరోసా, వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలకమైన భాగం. సమాజానికి సందేశం, ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతి ఇది. పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్ద నమ్మకాన్ని కలిగించింది. వారు న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడినటువంటి సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది పెన్షనర్లకందరికీ ఎంతగానో తోడ్పడింది. ఈ యొక్క తీర్పనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. లేదంటే పెన్షన్‌ను అడపాదడపా చేస్తూ అది ఎలా అయ్యేదో మరి ఊహకందని విషయం అనేది చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులిచ్చినా, ఇన్ని చేసినా గూడా మనకు కొన్ని రావాల్సినవేమీ రావటం లేదు. అది వేరే విషయం అనుకోండి. సో, మనకు డీఆర్‌లయితేమి ఇవన్నీ అరియర్స్ సకాలంలో చెల్లించడం లేదు. జీవోలో ఉంటున్నాయి గానీ, అరియర్స్ అనేవి చెల్లింపులలోకి రావటం లేదు. సో, మరి ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అనేది వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. అలాగే ప్రతిభా ప్రోత్సాహం, సేవకు గౌరవం అనేది మనకు అర్థమవుతుంది. పెన్షన్ తొలగించే హక్కు ఏ అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందనమాట. ఇకపోతే పెన్షన్ అనేది ఈ విధంగా మనకు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చేవారనేది ఇప్పుడు ఒక పెన్షన్ హిస్టరీ చూద్దాం ఫ్రెండ్స్. మనము సుప్రీంకోర్టు తీర్పు చరిత్ర అయితే చూసాము. ఇప్పుడు పెన్షన్ చరిత్ర చూద్దాము. సో, మినిమమ్ పెన్షన్ అనేది ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారనేది ఇక్కడ మనకు టేబుల్‌లో అయితే క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో, చూడండి ఫ్రెండ్స్ 1961లో మినిమమ్ పెన్షన్ రూ. 15గా ఉండేది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. తర్వాత 1975లో మినిమమ్ పెన్షన్ రూ. 45గా ఉండేది. తర్వాత 1980లో మినిమమ్ పెన్షన్ రూ. 100. 1990లో మినిమమ్ పెన్షన్ అనేది రూ. 370. 1998లో మినిమమ్ పెన్షన్ అనేది రూ. 1275కైతే ఫిక్స్ చేశారు. అంటే దీనిపైన ఇంకా మొదలుకొని అయితే ఉంటుందన్నమాట. 2003లో మినిమమ్ పెన్షన్ రూ. 1925గా అయితే ఇచ్చేవారు. తర్వాత మనకు 2008లో 3500 పెన్షన్‌తో పాటు ఇక్కడ డీఏ అనేది యాడ్ అయింది. తర్వాత మనకు తెలిసిందండి ఏక్యూపీ అనేది యాడ్ అయింది. అలాగే మెడికల్ అలవెన్స్ ఇవన్నీ గూడా మనకు పెన్షన్‌కు యాడ్ అవుతూ వచ్చాయన్నమాట. సో, ఈ విధంగా పెన్షన్ అనేది ఎవాల్యుయేట్ అయితూ వస్తూ ఉందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ పెన్షన్ యొక్క మొత్తం చరిత్ర అనేది. సో, దీన్ని బట్టి చూసుకుంటున్నట్లయితే మనకు బ్రిటిష్ కాలంలోనే పెన్షన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యిందనమాట. కాకపోతే అప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ అయితే లేవు. జస్ట్ పెన్షన్‌గా కొంత మొత్తం అయితే ఇచ్చేవారు. తర్వాత కోర్టులు, కేసులు ఇవన్నీ తిరిగి పెన్షనర్ యొక్క హక్కులు ఇవన్నీ సాధించుకున్న తర్వాత మనకి ఈరోజు పొందుతున్నవి బేసిక్ పెన్షను, డీఆర్ తర్వాత ఎలిజిబిలిటీని బట్టి ఏక్యూపీ 70 సంవత్సరాలు పైబడిన వారికి ఏక్యూపీకి ఎలిజిబిలిటీ వస్తుందండి. తెలిసిందే. ఇంకా తర్వాత మెడికల్ అలవెన్స్ ఈ విధంగా అయితే మనం ఈరోజు పొందగలుగుతున్నామనమాట. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఇంకా దీలను తీసేయడానికి ఏ ప్రభుత్వానికైతే హక్కు లేదనమాట. ఇంకా ఇది ఒక ఫండమెంటల్ రైట్ అనొచ్చు పెన్షనర్స్‌కి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఎన్నెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.